హాయ్ గాయ్స్, నేను మీ శివకాళిని. స్పెషల్ రంగోలి సింపుల్ వేసి చూపిస్తున్నాను. ముగ్గు వచ్చేసి 3 చుక్కలతో స్టార్ట్ చేసి చిన్నగా స్టార్ట్ చేసి హెవీగా చూపిస్తున్నాను. ముగ్గు వచ్చేసి ఫ్రెండ్స్ ఒకటే కలర్ యూజ్ చేసిన నేను మొత్తం ఆకులకి ఒకటే కలర్ యూజ్ చేయటం వల్ల మంచి లుక్ వస్తుంది అనేసి నేను ఒకటే కలర్ యూజ్ చేసి లోపల మంచి డిజైన్ ఇచ్చిన, ముగ్గుతోనే ఇచ్చిన. మనం ఒక్కసారి కలర్ వేసుకొని పైనంగా మళ్ళీ ఒకసారి ముగ్గుతో వేసుకోవటం వల్ల ముగ్గు నీట్గా కనిపిస్తుంది. లోపల మంచి లుక్ ఇచ్చిన. రౌండ్ సర్కిల్ తీసుకొని చుక్కలు పెట్టుకున్నా, అంతే, నేను ఏం చేయలేదు. దీనివల్ల మంచి లుక్ వస్తుంది. స్టార్టింగ్గా మంచి హెవీ వేయటం వల్ల ముగ్గు మొత్తం హెవీగానే ఉంటుంది. అందుకని మన స్టార్టింగ్ మంచి డిజైన్ వేసి స్టార్ట్ చేయాలి. పైనంగా కలర్స్ తోనే సర్కిల్ తీసుకున్నాను నేను, రౌండ్ సర్కిల్. మళ్ళీ నేను అలానే తీసుకొని మొత్తం కలర్తో ఫుల్ఫిల్ చేసిన. ఇది వచ్చేసి కలర్ మొత్తం సింగిల్ కలర్తోనే మొత్తం కొట్టుకొని ఆ తర్వాతకి డిజైన్తో వేసుకున్నాను. మంచి డిజైన్ ఇచ్చినాను. మెలకల ముగ్గు మనం వారం మీద వేసుకుంటాం. ఈ డిజైన్ వచ్చేసి మెలకలు సింపుల్గా ఉంటుంది, స్లోగా ఉంటుంది వేయడానికి. కలర్స్ మీద మనం కలర్స్ కొట్టుకొని ముగ్గుతో వేసుకోవటం వల్ల మంచి గ్రాండ్నెస్ వస్తుంది ముగ్గు వచ్చేసి. అందుకనే నేను ఇలా ట్రై చేసినాను. ఆ తర్వాతకి మళ్ళీ ఇంకో వార డిజైన్ లాగానే మళ్ళీ పెట్టుకున్నాను. చుక్కలు పెట్టుకొని ఇంకో డిజైన్ ఇచ్చినాను. సర్కిల్ ఇంకొంచెం పెట్టుకొని మంచి డిజైన్ ఇచ్చినాను. వచ్చేసి ఫ్రెండ్స్, నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ముగ్గు ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకో బార్డర్ డిజైన్ లాగా వేసుకున్నాను. మనం వారం మీద తీసుకుంటాము, సైడ్లకు తీసుకుంటాము. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా వేసి చూపిస్తున్నాను. చూడటానికి హెవీగా ఉంటుంది, వేయడానికి సులువుగా ఉంటుంది. ముగ్గు వచ్చేసి సింపుల్గా వేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లోపల సర్కిల్ తీసుకున్నాను నేను. వచ్చేసి బయటంగా మంచి డిజైన్ ఇచ్చినాను. సింపుల్గా స్లోగా వేసుకోవడానికి, చూడటానికి గ్రాండ్ లుక్ వస్తుంది. అందుకనే నేను ఈ డిజైన్ ఇచ్చినాను. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి మొత్తం సర్కిల్కి నేను ఒకటే కలర్ వాడినాను. ఫ్లవర్స్ అన్నిటికీ ఒకటే వాడిన కలర్. మొత్తం సర్కిల్కి లాగానే యూజ్ చేసిన. సర్కిల్ మొత్తం సింగిల్ కలర్ వాడిన. మొత్తం కలర్లు ఇలా వాడినాక నేను లోపల మంచి చిన్న డిజైన్ ఇచ్చిన, ముగ్గుతోనే ఇచ్చిన. ఆ గ్యాప్లో ముగ్గుతోనే ఇచ్చేసిన. రౌండ్ సర్కిల్ తీసుకొని చుక్కలు పెట్టుకొని 3 లైన్స్ తీసుకొని లోపల ఒక్కొక్క లైన్ తీసుకున్నా, అంతే, ఏం లేదు. ఈ గ్యాప్లో కూడా మంచి డిజైన్ ఇచ్చిన. సింపుల్గా ఈజీగా వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అందుకని సింపుల్ డిజైన్ ఇచ్చిన. నేను హెవీగా చూపించట్లేదు, ఇది సింపుల్గా చూపిస్తున్నాను. సింపుల్గా వేసినాను. మంచి గ్రాండ్నెస్, మంచి లుక్ వస్తుంది చూడటానికి ముగ్గు వచ్చేసి. ఫ్రెండ్స్, నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా వచ్చిందో చూసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం ఇలానే అయిపోయింది సర్కిల్.
లోపటంగా బయటంగా మొత్తం ఫినిష్ అయింది ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం ఫినిష్ అయింది. నీట్‌గా ఏసి చూపించినాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం ఫినిష్ అయింది. ఒక్కసారి ట్రైలర్ వేసి చూపిస్తాను ముగ్గు ఎలా వచ్చిందో. నీట్‌గా స్పెషల్‌గా చూడటానికి గ్రాండ్‌నెస్ ఉంది. మంచి గ్రాండ్‌నెస్ వచ్చేసింది ఈ ముగ్గు మొత్తం వచ్చేసి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముగ్గు ఎలా వచ్చిందో, ఎంత నీట్‌గా వచ్చిందో. చూడటానికి ఎంత గ్రాండ్‌నెస్ ఉందో. ఫ్రెండ్స్ ముగ్గు మొత్తం ఫినిష్ అయింది. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముగ్గు ఎలా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్.